కవిత ఎపిసోడ్ తో బీఆర్ఎస్ లో ముసలం మరింతగా ముదురుతోంది. తన లేఖను లీక్ చేసిన కుట్రదారులంటూ, తన తండ్రి చుట్టూ ఉన్న దయ్యాలంటూ మొన్నటి వరకు సొంత పార్టీలోని నేతలను టార్గెట్ చేసిన కవిత ఈసారి మరింత దూకుడు పెంచారు. ఇతర పార్టీల నేతలతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ పెద్ద నేతను బయటకు లాగుతానని హెచ్చరించారు. సొంత ఎజెండాతో ముందుకు వచ్చే సమయం దగ్గర పడిందని చెబుతున్న కవిత ఇక ఇంటి పార్టీ నేతలే తన అసలు టార్గెట్ అంటున్నారు. ఈ విషయంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పటికైనా స్పందించకపోతే మరింత రచ్చ తప్పదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిసైడ్ అయ్యారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు మంట పెడుతున్నారని వాపోతున్నారు. అధికారం పోయి కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ నేతలు భవిష్యత్ మీద బెంగతో అయోమయంలో ఉంటే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ను మరింతగా కుదిపేస్తోంది. పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి తన తండ్రి చుట్టూ కొందరు దెయ్యాలే కారణమంటూ గతంలో ఆమె బాంబు పేల్చారు. తనపై తన ఇంటి సభ్యులే కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి రాసిన లేఖను బయటపెట్టి తనను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లడమే కారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఆ పార్టీ సీనియర్లు చర్చించుకున్నారుట. తనను దోషిగా చూపిస్తూ ప్రజల్లో తిరగొద్దని వారించారని కవిత ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో తన పరిస్థితి, భవిష్యత్తును అర్థం చేసుకున్న కవిత సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతూ అమలు కోసం కార్యక్రమాలు చేపట్టారు. జాగృతి సంస్థను బలోపేతం చేస్తూ విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు మరోసారి కవితకు ఆగ్రహం తెప్పించాయి. వాటి వెనుక బీఆర్ఎస్ లో ఓ పెద్ద నేత హస్తం ఉందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటి బిడ్డ మీద కుట్రలు చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక వాళ్లను వదలనని, ఆధారాలతో బయటకు లాగుతానని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. తనను తక్కువ చేసేలా మాట్లాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవిత దుమ్మెత్తిపోశారు. ఆయన లిల్లిపుట్టని, కేసీఆర్ లేకుంటే ఆయనకు రాజకీయ జీవితమే లేదని మండిపడ్డారు. పార్టీలో ఓ పెద్ద నేతే ఆయనతో అలా మాట్లాడించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లు కూడా తనను విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లిపుట్ నాయకుడు ఆమెవారు ఈమెవారు అని నా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయన ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలే. ఆయన సీటు సాగుదప్పి కమ్ములొట్టని సంబంధంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? ఈ నిండిపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నదాకా మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ లోకి వచ్చి పదవులు ఉంది, ఉల్టా నా మీద మాట్లాడతారా మీరు? నేను ఉద్యమం చేసింది మీ మీద కదా. చిన్నపిల్లగానే ఉండి బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు, తెలంగాణ విషయంలో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నాను. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయట పడతాయి. ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? కవిత తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో మరింతగా అగ్గి రాజేసేలా ఉంది. సొంత కుటుంబ సభ్యులే
తనను ఇలా వేధిస్తున్నారని చెబుతూ సానుభూతిని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలు, కేసీఆర్ మౌనం పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ దూకుడు బీఆర్ఎస్ నేతలను అయోమయంలోకి నెడుతున్నాయి. కవిత బీఆర్ఎస్ నేతల మధ్య ఈ వివాదం సద్దు మణగకపోతే మరింత నష్టం తప్పదని క్యాడర్ ఆందోళనగా ఉంది.